తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బీసీ రిజర్వేషన్లపై ఎలా ముందుకెళ్లాలి? ఇదే అంశంపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం. ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీతో భేటీ అయ్యారు. బీసీ రిజర్వేషన్లపై రిపోర్టును ఈ నెల 29న కేబినెట్ ముందు పెట్టే అవకాశం ఉంది. 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల అమలుకు న్యాయపరంగా ఎటువంటి చిక్కులు లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికోసం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు ఢిల్లీకి వెళ్లారు. పలువురు నేతలు, న్యాయ నిపుణులను కలిసి కీలక అంశాలపై చర్చించారు. దేశంలోని అత్యున్నతమైన న్యాయ కోవిధుల ఆలోచనలు తీసుకుని బీసీ రిజర్వేషన్లపై ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయనే అంశంతో పాటు రిజర్వేషన్లతో ఎలాంటి మేలు కలుగుతుందనే వివరాలను అభిషేక్ మను సింఘ్వీకి వివరించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై న్యాయ సలహా తీసుకుంది మంత్రుల బృందం. తెలంగాణ మంత్రులు చెప్పిన విషయాలన్నీ కూలంకషంగా విన్నాక అభిషేక్ మను సింఘ్వీ కొన్ని సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి మంత్రుల బృందంతో పాటు సీనియర్ నాయకులతో సహా ఈరోజు రాష్ట్రంలో మేము ఇంప్లిమెంట్ చేయాలనుకున్నటువంటి 42% రిజర్వేషన్ లోకల్ బాడీస్లో ఓబీసీలకు సంబంధించినటువంటి అంశం పైన దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి న్యాయ కోవిదులు డాక్టర్ అభిషేక్ సింఘ్వీ గారి ఆలోచనలు కూడా తీసుకొని ముందుకు పోవాలనే ఆలోచనతో ఇక్కడికి వచ్చాం. వారికి సంపూర్ణంగా ఈ విషయం పైన వివరించాం. వారు కూడా లోతుగా అధ్యయనం చేసి మాకు చేయాల్సినటువంటి సూచనలు చేశారు. మేము తదుపరి రిపోర్ట్ని కేబినెట్లో హైదరాబాద్లో వారి కేబినెట్కి అందిస్తాం. అభిషేక్ మను సింఘ్వీతో సమావేశం తర్వాత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశం సహా బీహార్ టూర్పై చర్చించారు. ఇక ఇవాళ సీఎంతో పాటు మంత్రులంతా బీహార్ వెళ్తారు. బీహార్లో రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ఓటర్ అధికార్ యాత్రకు మద్దతు తెలపనున్నారు.